శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ వైశాఖ మాసం అంటే విశాఖ నక్షత్రం చంద్రునితో కూడుకున్నందున ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు. ఈ వైశాఖ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. ఎందుకంటే ఈ మాసంలో చాలామంది సత్పురుషులు జన్మించారు. వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరాచార్యులు అయితేనేమి, రామానుజయాచార్యులు అయితేనేమి, వైశాఖ పౌర్ణమి రోజు బుద్ధ భగవానుడు అయితేనేమి, అందులో ఈ మాసం అంతా కూడా ఉపాసన మాసం. ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమికి మహావైశాఖి అని కూడా పేరు. ఈ మహావైశాఖి తిథి రోజు సాధకులు ఎలా సాధన చేసుకుంటే మంచి విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. మానవులందరూ కూడా ఈ వైశాఖ మాసం రోజు, ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు ఎలా ఆచరించాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వైశాఖ పౌర్ణమి రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర నుండి లేచి అందుబాటులో సముద్రంగానే ఉంటే సముద్ర స్నానం ఆచరిస్తే విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతూ ఉంటాయి. సముద్రం లేని వాళ్ళు, ఏదైనా నది ఉన్నా, నది లేని వాళ్ళు ఊరు చివరిలో చెరువులు ఉన్నా కూడా ఆ చెరువు స్నానం చేసినా చాలా మంచిదే. చెరువులు లేని వాళ్ళు బావిలో నీటిని తవ్వుకొని కానీ స్నానం ఆచరించి సూర్యుడు ఉదయించగానే సూర్య నమస్కారాలు, సంధ్యావందన కార్యక్రమాలు పూర్తి చేసేసుకొని గృహంలో ఉన్నటువంటి పూజామందిర ప్రవేశం చేసి ఆ పూజామందిరంలో మహావిష్ణువుని కానీ ఆరాధిస్తే మనకున్నటువంటి సకల దోషాలన్నీ తొలగిపోయి ఆ గృహంలో సిరి సంపదలు పుష్కలంగా కలగటానికి అవకాశం ఉంటుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి కన్నా ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ మహావైశాఖి, ఈ పౌర్ణమి తిథి మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి తిథి. అందుకోసమే ఈ తిథి రోజుగాన పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసేసుకొని సాధన చేసుకోవడం వలన, అలానే ఆడవాళ్ళు తలస్నానం ఆచరించి ఉపవాస దీక్ష చేసి ఈ వైశాఖ పౌర్ణమి రోజు సాయంకాలము ఇంట్లో ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి తులసి కోట ముందు కాన నొక్కుతో కానీ లేదంటే వరి పిండితో శంకు, చక్రము, స్వస్తిక్ అనే గుర్తులు వేసి వాటిపై తమలపాకులుంచి మట్టి ప్రమదలో ఆవు నెయ్యి వేసి దీపాలు వెలిగించి ఆ దీపాల ముందు కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణం చేసినా కానీ, లేదు విష్ణు సహస్రనామ పారాయణం చేయలేని వాళ్ళు తులసి అష్టోత్తర శతనామావళితో ఆ తులసి మాతను ఆరాధిస్తే మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ పూజ. దీనివలన ఇంట్లో లక్ష్మీ కర్ణ కటాక్షం కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా మీరు ఆచరించారంటే మీకు కూడా ఈ ఫలితం దక్కుతుంది. ఇంకా ఈ మాసంలో వచ్చే ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఎవరైనా సంతానం లేక బాధపడుతూ ఉన్నవాళ్ళు, కళ్యాణమై చాలా సంవత్సరాలైనా సంతానం లేని వాళ్ళు ఈ పౌర్ణమి తిథి రోజు తలస్నానం ఆచరించి ఉదయమే విష్ణువుని ఆరాధించి మధ్యాహ్న సమయంలో రావి చెట్టు, అశ్వత్థనారాయణ వృక్షం అంటారు, ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు దారము, ఎరుపు దారము కలిపి ఆ రావి చెట్టు మొదటికి 11 ప్రదక్షిణలుగా తిరుగుతూ ఆ దారాన్ని ఆ రావి చెట్టు మొదటికి చుట్టి అశ్వత్థ వృక్ష నారాయణ్ణి దర్శించుకొని ఆ మహావిష్ణువుని ఆరాధించి ఏదైనా మీకున్నటువంటి ఈ సర్పదోషాలు కానీ, సంతానం కలగటానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి దోషాలు పోవటానికి ఈ ప్రదక్షిణ ద్వారా కూడా మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలా చేయండి, అందరికీ శుభం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో నామాలు ఉంటూ ఉంటాయి. అందులో విశాఖుడు అని కూడా నామం. అందుకే విశాఖ నక్షత్రాన్ని సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అందుకోసమే ఈ వైశాఖ మాసంలో చేసేటువంటి ఈ అశ్వత్థ నారాయణుడి ఈ పూజ వల్ల కూడా సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలానే పితృదోషాలు కలిగి
పితృశాపం వల్ల కూడా కొన్ని కుటుంబాలు సుఖ సౌఖ్యాలు లేకుండా ఆనందం లేకుండా జీవిస్తూ ఉంటారా, వారికి కూడా ఈ వైశాఖ పౌర్ణమి రోజు మట్టి కుండలో పానకాన్ని గానా పోసి దానం ఇచ్చినా వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. చెప్పులు దానం ఇచ్చినా, గొడుగు దానం ఇచ్చినా కానీ ఆ పితృదేవతల అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఏదేని నవగ్రహ దోషాలు ఉండి పీడింపబడుతూ ఉన్న వాళ్ళు కూడా ఈ పౌర్ణమి తిథి రోజు మజ్జిగ కానీ, పెరుగు కానీ దానం ఇచ్చినా, నెయ్యి దానం ఇచ్చినా, ఏదేని పళ్ళు కూడా దానం ఇచ్చినా కానీ కూడా, తెల్లని వస్త్రాలు దానం ఇచ్చినా కూడా ఈ నవగ్రహాల అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. అందుకోసమే సంవత్సరంలో వచ్చేటువంటి ఈ మహావైశాఖిని అందరూ కూడా ఈ విధంగా ఉపయోగించుకొని అందరూ కూడా ఈ పూజ ద్వారా శుభం కలగాలని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడం అయినది. స్వస్తి.